you. Connect Care Cure, Nizamabad's first doctor appointment booking app. Find your trusted doctor and book appointments in seconds. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. 7 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పైన వేటు పడింది. మరి ఎందుకు ఏంటి అనేది మనం కృష్ణమోహన్ గారిని అడిగి తెలుసుకుందాం. తను ఈ కాలేజ్కి ప్రిన్సిపల్ అండ్ అడిషనల్ డిఎంఏ. నమస్తే అండి. తెలంగాణ వ్యాప్తంగా 94 మందికి ఈ వేటు పడింది. మరి మన నిజామాబాద్కి 7 వేటు పడింది అని తెలిసింది. ఇది నిజమా? అసలు ఎందుకు ఈ వేటు? 23 ఫిబ్రవరి రోజు మనకు డిఎంఈ దగ్గర నుండి ఒక ఆర్డర్ వచ్చిందండి. మన హెల్త్ డిపార్ట్మెంట్ స్టేట్ హెడ్ అయిన డిఎంఈ గారి నుంచి ఆర్డర్ వచ్చింది. స్టేట్ వైడ్ 94 ఫ్యాకల్టీ మెంబర్స్ను టర్మినేట్ చేస్తున్నట్టు అందులో ఆర్డర్లో ఉంది. అందులో మన నిజామాబాద్కి చెందిన వారు 7 అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉన్నారు. సో వీళ్ళందరూ అప్పుడు 2 years, మోర్ దెన్ 2 years, 3 years నుంచి అన్ఆథరైజ్డ్ యాప్స్ లో ఉన్నారు. సో వాళ్ళకు షో కాజ్ నోటీసులు ఇచ్చారు, తర్వాత ఛార్జ్ మెమోలు ఇచ్చారు. అన్ని ఇచ్చినాక కూడా వాళ్ళని వచ్చి ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వమని చెప్పితే కూడా వాళ్ళు ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వలేదు. కాబట్టి మా డిఎంఈ గారు సిసిఏ రూల్స్ ప్రకారము వాళ్ళను టర్మినేషన్స్ ఇచ్చారు. మరి ఎందుకు సార్? అంటే వాళ్ళకు తెలుసు, అంటే నిజామాబాద్ ఎక్కడుంది, మనం ఎక్కడ ఉన్నాము అనే తెలుసు. డిస్టెన్స్ లో ఉండడం వల్లనే మేబీ కారణం అని తెలుస్తుంది. అది వాళ్ళ వ్యక్తిగత కారణాలమ్మా, అది మనం చెప్పలేము. కొందరైతే ఒక 2 ఏళ్ళు కూడా పనిచేసినారు, పనిచేసి మళ్ళీ వదిలేస్తున్నారు. ప్రాబ్లీ వాళ్ళ పర్సనల్ రీజన్స్ వాళ్ళు అక్కడ. సో అంటే ఇప్పటి వరకు వీళ్ళు గవర్నమెంట్ లో ఉన్నట్టు, అంటే సర్వీస్ చేస్తున్నట్టుగానే వీళ్ళ మీద ఉందా, లేకపోతే అంటే అన్ఆథరైజ్డ్ అబ్సెన్స్ లో ఉన్నారు అని ఉంది? ఓకే. సో వీళ్ళకి మరి సాలరీస్ అట్లా రాలేదు. బట్ వీళ్ళ ప్లేస్ లో ఇంకొకరు రిక్రూట్ అయితే వాళ్ళు ఇటు స్టూడెంట్స్ కి కావచ్చు, అటు వాళ్ళకి కావచ్చు, ఇటు గవర్నమెంట్ అన్ని విధాలుగా పేషెంట్స్ కి, స్టూడెంట్స్ కి, అకాడమికల్లీ యాజ్ వెల్ యాజ్ పేషెంట్ కేర్ అందరికీ బాగుండేది. మరి ఎందుకు వీళ్ళకి ఈ విషయం తెలిసి కూడా ఎందుకు ఈ జాప్యం చేసిండ్రు మెన్షన్ చేయడంలో? అంటే వాళ్ళ వ్యక్తిగత కారణాల వల్ల వాళ్ళు అన్ఆథరైజ్డ్ యాబ్సెన్స్ పోయినారు. సో సిసిఏ రూల్స్ ప్రకారం పాటించి, ఆ సిసిఏ రూల్స్ ప్రకారం వెయిట్ చేసి వాళ్ళకి ఫస్ట్ షోకాజ్ నోటీసులు ఇస్తారు, తర్వాత ఛార్జ్ మెమోలు ఇస్తారు, ఎంక్వైరీకి రమ్మంటారు, వాళ్ళని ఎక్స్ప్లెనేషన్స్ అడుగుతారు. ఇవన్నీ ప్రాసెస్ కావడానికి 2 years పట్టింది. ఈ ఖాళీ ఏదైతే ఉందో ఇది భర్తీ చేయడానికి మళ్ళీ ఎన్ని రోజులు పట్టొచ్చు? ఇప్పుడు నెక్స్ట్ రిక్రూట్మెంట్ లో ఇవన్నీ వేకెన్సీస్ చూపిస్తారు. వేకెన్సీస్ చూపించినప్పుడు అందులో భర్తీ అవుతుంది. ఓకే. ఇప్పుడైతే మరి ఎగ్జామ్స్ ఆల్మోస్ట్ టర్మ్ ఎగ్జామ్స్ వచ్చేసినాయి. సో ఎగ్జామ్స్ ఆఫ్టర్ ఎనీవే ఫ్యాకల్టీ ఖచ్చితంగా అవసరం ఉంటుంది. మరి ఈ షార్ట్ టైంలో రిక్రూట్ చేస్తారంటారా? ఆ గవర్నమెంట్ నోటిఫికేషన్ ఆల్రెడీ ఉంది, వాళ్ళు రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా జరుగుతూ ఉంది. ఎప్పుడన్నా రావాలి. మన దగ్గర ఇక్కడ 7 సస్పెండ్ అవ్వగా ఇంకా ఏమైనా ఖాళీలు ఉన్నాయా? 142 అసిస్టెంట్ ప్రొఫెసర్స్ లో 116 మెంబర్స్ ఉన్నారు. ఓకే. సో మిగతా అన్ని ఖాళీ ఉన్నాయి. ఓకే. సో శాంక్షన్డ్ పోస్ట్ మనకు 142, అందులో 116 మెంబర్స్ ఆర్ ఆల్రెడీ వర్కింగ్. ఈ 7 కూడా నిన్న మనకు డిఎంఈ గారి దగ్గర నుంచి ఒక అఫీషియల్ కమ్యూనికేషన్ వచ్చిందండి. ఇంకో 1 week టైం ఇవ్వండి వాళ్ళకు, సేమ్ ప్లేసెస్ ఆఫ్ పోస్టింగ్ లో వాళ్ళు కనుక వచ్చి మళ్ళీ రిపోర్ట్ కనుక చేస్తే వాళ్ళని యాక్సెప్ట్ చేయండి, చేసి మాకు కంప్లైంట్స్ రిపోర్ట్ పంపమని వచ్చింది. విధులు ఆచరించకపోవడం వల్ల చాలా కాలంగా వాళ్ళు ఆ పోస్ట్ని వేకెంట్లో పెట్టారు. అంటే ఇటు డ్యూటీకి అటెండ్ అవ్వట్లేదు, యాజ్ వెల్ యాజ్ మేము రాము అన్న ఒక క్లియరెన్స్ వాళ్ళు ఇవ్వకపోవడం వల్ల మల్టిపుల్ టైమ్స్ గవర్నమెంట్ నుంచి హెచ్చరిక వచ్చినప్పటికీ దీని మీద వాళ్ళు ఎలాంటి రెస్పాన్స్ అవ్వకపోవడంతో ఇప్పుడు సస్పెన్షన్ వేటు పడింది. సో ఈ భర్తీ చేయడానికి ఆల్రెడీ ప్రాసెస్ నడుస్తుంది అని చెప్తున్నారు. సో ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఆర్ కెన్ అప్లై, రైట్ సార్? I think it is in the final stages of decision. Okay. Recruitment. Oh, okay. So 607 posts నిన్ననే వచ్చింది పేపర్. ఓకే. సో ఆల్రెడీ దీనికి సంబంధించిన ప్రక్రియ జరుగుతుంది. రిక్రూట్మెంట్ త్వరలో చేయనున్నట్టుగా తెలుస్తుంది.